మే 10, 2025 శనివారం ఎక్కరేష్ మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమైంది వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మీకు లైవ్ వీడియో కూడా వచ్చి ఉంటుంది. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మామూలుగా వాయిస్ ఇస్తున్నప్పుడే చూడరు, ఇంకా లైవ్ వీడియో పెడితే ఏం చూస్తారులేండి. ఆల్రెడీ లైవ్ వీడియో పెట్టాను, మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాంట్లో 175 రూపాయల వరకు మాత్రమే లైవ్ వీడియోస్ ఉంటాయి. సో 210 వచ్చేసి టీవీఎస్ మండి, తర్వాత ఎంఆర్, అలాగే ఎస్ఎల్వి మండీలో లాస్ట్కి వచ్చేసరికి మీడియాలు స్పీడ్ అయినాయి, తర్వాత క్వాలిటీలు కూడా చాలా స్పీడ్ అయినాయి. మార్కెట్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మీడియాలే దాదాపుగా 140, 150 రూపాయల వరకు మీడియాలో జరిగింది. మీడియాలో కొంచెం క్వాలిటీ ఉంటే చాలు 150 రూపాయల వరకు వెళ్ళింది నిన్న మార్కెట్ వచ్చేసి ఓన్లీ మీడియాలో. క్లాసు 170, 180 రూపాయల వరకు లాస్ట్లో కొంచెం స్పీడ్గా జరిగింది అంగల్ మార్కెట్ వచ్చేసి. ఇంకా ఈరోజు మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం కానీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుంటే ఈరోజు శనివారం, ఈ విషయం అయితే మీరు కూడా మర్చిపోవద్దండి. సో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. సో మనం ముందుగా జీపర్ అలాగే పీవీఎస్ మనీ లైన్ స్టాక్ మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో మళ్ళీ దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. సో నేటితో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి తగ్గింది. అలాగే టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి, మళ్ళీ దిగుమతి తగ్గింది. వేరే రీజన్ ఏం లేదు. ధరలు పెరిగాయి అనుకో ఆటోమేటిక్గా మళ్ళీ సెకండ్ క్వాలిటీ కానివ్వండి, జ్యూస్ ఇంకా కాయలు అయితే మండికి అయితే వచ్చేస్తాయి. ఇది ఉండే వాస్తవాలు ఇవి వచ్చేసి. సో ఇంక ఈరోజు ధర ఏమన్నా కొంచెం అటు ఇటు జరిగిందంటే ఆటోమేటిక్గా రేపు మళ్ళీ కాయలు అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఓన్లీ క్వాలిటీలు మీడియాలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి ధర పెరిగిందంటే ఆటోమేటిక్గా జ్యూస్తో సహా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. వరుసగా 3 రోజులు, నిన్న మొన్న అవతల మొన్న కూడా తో కలుపుకుంటే మొత్తం 3 రోజుల నుండి దిగుమతి తగ్గుతూ వస్తుంది. ఈరోజు కూడా దిగుమతి తగ్గింది. ఈరోజు శనివారం మామూలుగా సాంప్రదాయంగా దిగుమతి అనేది తగ్గుతుంది. ఈరోజు దిగుమతి తగ్గింది. మరి వేలంపాట్లు ఏ విధంగా ఉంటే చూద్దాము.